ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఈసారి ఎట్లుంటుంది వినుకొండ? బ్రహ్మనాయుడా జీవి ఆంజనేయులు? జీవి ఆంజనేయులు గారు వెళ్తారు. ఏ సార్ అంత షూర్గా చెప్పేశారు, బ్రహ్మనాయుడే బాగా చేయలేదా ఏంటి? బాగా చేసింది చేయలేదని కాదు కదా, అతను మాట్లాడే దురుస్తానం, అందువల్ల జనాలు నాయకులు కొద్దిగా అతనికి యాంటీ అయ్యారు. జీవి ఆంజనేయులు మాట్లాడ్డా అట్లా మాట్లాడతారు. అటు చూడాలని ఇటు చూడాలన్నా నా వైపు చూడండి పర్లేదు, నా వైపు చూడండి పర్లేదు. అంటే మాటల్లో ఏముంది, చేతల్లో కదా చూపించాల్సింది. ప్రజలకు ఏం అవసరం అవి కదా ఇవ్వాల్సింది. అవి వస్తున్నాయి. మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఆంజనేయులు గారు, ఈయన నాయకులన్నది జనాలను ఇబ్బంది పెడుతుండో. ఏమి ఇబ్బంది పెడుతున్నాడు? ఏం ఇబ్బంది అంటే ఏదైనా డెవలప్ అంటే ఏంద్రా అంటే ఇంటికి పోతే పలకరించడం కానీ చేయటం కానీ అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. కానీ పెన్షన్లు వస్తున్నాయంట, రోడ్లు వేయించాడంట, చెరువులు నీళ్లు ఇచ్చాడంట, ఇవన్నీ కూడా చూస్తారు. అన్నీ డెవలప్ ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే కదండి. పెన్షన్లు కానీ డెవలప్లు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా బ్రహ్మనాయుడు చెప్పినా ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సినవి. ఏం ఆపడానికి కుదరదు. ఇక్కడ చేసే మనిషి వర్కర్ను మంచితనాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది కదా. మంచితనం ఏంటి జీవి ఆంజనేయుల్లో మీకు కనిపించింది? ఆయన పలకరించడం కానీ భేద బిక్కి కానీ ఏదైనా పోయినా మంచి అవన్నీ చేయటం కానీ ఆయన కాడ ఏమీ లేవు బ్రహ్మనాయుడు కాడ. అది అంటే ఈసారి ఒకటి జగన్మోహన్ రెడ్డిని చూస్తారు, లేదా చంద్రబాబుని చూస్తారు, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలను చూస్తారు. ఆ కోణంలో జీవి ఆంజనేయులకు అవకాశం వస్తుంది అనుకోవాలా? ఇక్కడ ఉండేటువంటి కోణంలోనే ఎమ్మెల్యే తేడా ఉందండి. పైన జగన్మోహన్ రెడ్డి తేడా ఉంది, ఇక్కడ బ్రహ్మనాయుడు తేడా ఉంది. పైన కూడా ఈసారి మారాల్సిన అవసరం ఉంది. మారి 99% చెప్పినవన్నీ అమలు చేస్తే ఇంకా మార్చడం. 99% ఏం అమలు చేశారు? మద్యపాన నిషేధం అన్నారు, అయిందా? CPS ఏదైనా ఉద్యోగస్తులు ఏదో చెప్పాడు, అది చేశాడా? పోలవరం అన్నారు, చేశారా? ప్రత్యేక హోదా అన్నారు, మెడలు ఉంచి అన్నారు, అది అయిందా? మెయిన్ అయ్యే కదా. సంక్షేమం అంటే ఏ గవర్నమెంట్ ఇవ్వాలి. నేను ఇవన్నీ ఆలోచిస్తారా సార్ జనాలు? మనకేమొస్తుంది అనేదే కదా. సోషల్ మీడియా ఉందండి, ఎవడైనా ఆలోచిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా లేనప్పుడు తెలియదు అందరికీ. ఈరోజు అన్నీ తెలుసు, అందువల్ల ఆలోచిస్తూనే ఉంటారు అందరూ. జీవి ఆంజనేయుల్ని ఈసారి నమ్మడం అంటే హామీల గురించి నమ్ముతారా, లేకపోతే రియలైజ్ అయ్యారు? జీవి ఆంజనేయులను ఓడించారు కదా, ప్రజలే ఉన్న రియలైజ్ అవుతారు అనవసరంగా ఓడించుకున్నామని అనేది ఉంటుంది జనాల్లో. లేకుండా ఉంటుంది. ఆయనకి ఈయనకి తేడా ఉందని చూసుకుంటారు, దాన్ని బట్టి వేస్తారు. అటు ఇటు కాకుండా ఎందుకు ఉంది? నమ్మకం లేక అటు అయితే ఇటు అయితే అనుకుంటున్నారు. అంటే ఇద్దరు బాగా చేశారా పని? ఇక్కడ చేస్తూనే ఉన్నారా? మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా? ఎప్పుడన్నా హాస్పిటల్కి పోవాలనిపించినప్పుడు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరన్నా ముసలోళ్ళు వెళ్ళి మాకు ఏదన్నా సాయం కావాలన్నప్పుడు ఎవరు స్పందిస్తారు బాగా? ఇంతకుముందు ఆంజనేయ గారు చేసినప్పుడు కూడా కళ్ళు బొండ్లు ఏం చూపించినారు. అవునా? మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలా? ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు కూడా పనులు బాగానే చేసిండు. వాటర్ అయినా కానీ ఏదన్నా కానీ, కొండ మీద రోడ్డు కానీ. కొండ మీదకు రోడ్డు వేసింది నేను అని జీవి ఆంజనేయులు అంటున్నాడుగా. రోడ్డు అసలు మొదలుపెట్టింది నేను, కాకపోతే ఈయన వచ్చి ఏదో మట్టి రోడ్డు పూర్తి చేశాడు. లేదు, అది మట్టి ఆడండి, అందరికి తెలుసు అసలు ఆడన్నంత మట్టి ఉందా. నేను వస్తే తారు రోడ్డు వేపిస్తాను అంటున్నాడుగా. సరిగా ఇవ్వరు మాట్లాడాలి చదువుతారు. గడుపు చేసింది మంచి పైన చేసిండు బెమ్మనాడు కూడా, కాదని ఎందుకు అనాలండి? టఫ్ ఉంటుంది అంటారు ఈసారి వినుకొండలో, టఫ్గా ఉంటుంది అంటారా? అంతేనా? బాగా గట్టిగానే ఉంటుంది. టఫ్లో నుంచి ఎవరు బయటపడవచ్చు కాస్త చెప్పలేను నేను కూడా. అంటే ఏమి ఇంపాక్ట్ చూపిస్తాయి వాళ్ళు చేసిన మంచి పనులేనా? మంచి పనే చేసిండు. ఓకే. ఇప్పుడు జనం కొంతమంది ఏమంటున్నారు, ఆయన 4-10 ఏళ్ళు చేసిండు కదా ఆంజనేయులు గారు, వినకొండకి అసలు వాటర్ ఆడింది జనం అంటామండి. మరి ఆయన వచ్చిన కాడి నుంచి పర్వాలేదు, అలా ఇంటింటికి పంపులు వేసినారు, ఇబ్బంది ఏముంది అని అంటున్నారు. ఆయన ఏదో బూతులు తిడతాడంట బొల్ల బ్రహ్మనాయుడు అంటే మామూలుగా మాట అంతేనా? మాట తీరు అంతేనా? అంతే. ఓకే. ఈ జనాలకైతే ఇబ్బంది ఏమి లేదు. లేదు. కేసులు పెడుతున్నాడంట అక్రమంగా, ఎవరి మీద పెడుతున్నాడు ఇవన్నీ అనుకోవటం వెళ్ళండి. అంతేనా? అంటే గిట్టని వాళ్ళు గిట్ల మాట్లాడుకుంటాం. అది ఓకే. నమస్కారం బాబాయ్ గారు. ఏంటి సార్ వినుకొండ ఎట్లా అనిపిస్తుంది? వినుకొండ జీవి ఆంజనేయులు అండి, కొట్ట మీద ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పటి వరకు 5 ఏళ్ల పాలన బాగలేదా ఏంటి? బాగలేదు కదా. ఏం బాగలేదు? ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండకి ఏం చేయలేదు. బొల్ల బ్రహ్మనాయుడు గురించి చెప్పట్లేదు. భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళకి అన్యాయం జరిగింది. కరోనా టైంలో కూడా బిల్డింగ్ వర్కర్స్ డబ్బులు ఉన్నాయి 450 కోట్లు. అవి కనీసం వాళ్ళకి పని లేదు, ఇసుక లేదు,
వాడు పని లేకుండా రోడ్ల అమ్మడి పడి ఈ మత్తుకు అలవాటు పడి పిల్లలు గంజాయి వినుకొండలో కూడా గంజాయి ముమ్మరంగా ఉంది. నిజమా? నిజం. ఈ ప్రాంతంలోనే ఉన్నారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తాగి పనులు కూడా చేసుకోకుండా. సార్, వినుకొండ డెవలప్మెంట్ కోణంలో చూసినప్పుడు ఆంజనేయుల హయాంలో బాగా జరిగిందా, బ్రహ్మనాయుడు హయాంలో బాగా జరిగిందా? వినుకొండ వాడికైతే బ్రహ్మనాయుడు చేశాడులేండి, వాటర్ కానీ వాటర్ చేశాడు. అతిపెద్ద సమస్య వాటరేగా దీనికి. వాటర్ తీర్చాడు. కాకపోతే స్టేట్ లెవెల్లో ఇక్కడ కాలేజీలు లేవు, బీటెక్ కాలేజీలు లేవు, ఉపాధి లేదు జనానికి. రోడ్ల బట్టి బిల్డింగ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. ఖాళీ పని చేసుకుంటారు ఎక్కువ ఇక్కడ పెయింటింగ్ గాను బేదారు పని చేస్తుంటారు. పెయింటింగ్ జరగాలంటే నిర్మాణాలు జరగాలిగా. అవును, నిర్మాణాలు జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కట్టించుకునేవాళ్ళు. దానికి ఎమ్మెల్యే ఏం చేయగలడు? ఎమ్మెల్యే గురించి చెప్పట్లే నేను. ఇంటి వానర్లు కూడా బయట నుంచి అంటే సహజంగా ఇక్కడ ఆంజనేయులు బ్రహ్మనాయుడు కోణంలో చూసినప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరికి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ప్రజలు? ఏదో ఇంకొకసారి చూద్దామని చెప్పేసి జనం అనుకుంటుంటారు కదా. ఎంత మంచి చేసినా మళ్ళీ జనం ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఇద్దామని చూస్తుంటారు అంతే. ఇంకొకళ్ళు అంటే ఇక్కడ జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయులు బాగానే చేశాడా ఆయన హయాంలో? అంటే ఇప్పుడు సాధారణంగా ఆయన టైంలో పోతే కొద్దిగా ఇంటర్వ్యూ ఇచ్చి పలకరిస్తాడు. పలకరిస్తారు, వాళ్ళకి ఏమైనా కావాలన్నా ఏర్పాటు చేస్తారు. జీవి ఆంజనేయ టైంలో భవన నిర్మాణ కార్మికులకి మరి ప్రమాద శాతం జరిగినా కూడా ఇంకోటి జరిగినా కూడా వాళ్ళకి భవన నిర్మాణ కార్మికుల సంఘం తరపున డబ్బులు ఉంటాయి. సంక్షేమ బోర్డులో డబ్బులు ఉంటాయి. బీమా ఉండేది. ఇప్పుడు ఆ బీమా కూడా లేదు. బీమా లేదు, ఏమి లేదు. వాళ్ళు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పెన్షన్లన్నీ వస్తున్నాయి. పెన్షన్లు రావాలంటే మళ్ళీ జగనే రావాలని అంటున్నారు చాలామంది. పెన్షన్లు రావాలంటే ఏదో మెలికి పెడుతుంటాడు కదా. ఇప్పుడు కరెంటు బిల్లు 200 దాటితే ఇల్లు 2 సెంట్లు ఉంటే కట్ చేస్తుండే, మళ్ళీ దానికోసం తిరగాల్సి వస్తుండే. ఏదో లోన్ కోసం ఐటీ రిటర్న్స్ కడితే నా రేషన్ కార్డు కూడా తీసేసారు. మరి మా నాన్న పెన్షన్ కూడా 1 నెల 2 నెలలు ఆపారు. మళ్ళీ ఏదో రిక్వెస్ట్ చేసుకుని బతిలాడితే వచ్చింది. కానీ పెన్షన్ అనేది జనరల్గా ఎప్పటి నుంచో ఉంది పెన్షన్ అనేది. ఇప్పుడు ఈసారి మార్పు కావాలనుకుంటారు ఇక్కడ. అంతే. ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది? అయితే ఆంజనేయులు వస్తాడని అనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు బాగాలేదా ఏంటి? బాగానే ఉంటే మళ్ళీ అయితే ఏంటంటే ఇంకా అది మారుతుంటారు ఇంక వాళ్ళు. అంటే రాకింగ్ అది జనం బాగా చేసే వాళ్ళని మార్చడం ఎందుకు? మారుతూ అంటే చెప్పేది కాదు కదా, మనం ఒకళ్ళని చెప్పేది కాదుగా. ఆంజనేయులు కూడా అంత ముందు కూడా బాగానే చేశాడు, పాలన బాగానే ఉంది. మరి ఎందుకు 2019లో ఓడించారు? జగన్ ఊపు. ఓకే. ఇప్పుడైనా పథకాలు సార్ లేదా ఆ ఊపు జగన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కొద్దిగా మార్పు జనంలో. జనాలు పరంగా కాదులే కానీ కొద్దిగా జనం మార్పు ఆంజనేయులు కావాలని కొద్దిగా కోరుకుంటున్నారు. మరి అవునా? ఏంటి ఏం మంచి చేశాడు ఏంటి ఆయన జనాలకి? మంచి ఏంటి జరుగుతుందిలే కానీ ఇక్కడ ఇద్దరికి పాపులు వేయలే కానీ కొద్దిగా వ్యతిరేకం, కొద్దిగా బెమ్మనాయుడు కొద్దిగా. ఎవరు దగ్గరగా ఉంటారన్నా? ఎవరన్నా పిలిస్తే రావడం కానీ ఏదైనా సమస్యలు వెంటనే చేయడానికి అయితే ఆంజనేయులే. అవునా? ఏదో ముందు జనం పోవడానికి ఆంజనేయులే ఉంటాడు. అవునా? ఇంకా ఈ పనులంటే బెమ్మనాయుడు గారు పాపం చెరువు అది కొండ రోడ్లు అని చేశారు కానీ కొంచెం ఏంటంటే మళ్ళీ ఆంజనేయులు కావాలని కొద్దిగా జనం కోరుకుంటున్నారు. అంటే ఆంజనేయులు ఏమంటున్నాడు అంటే నేను ప్రారంభించిన ఆయన పూర్తి చేశాడు. చేసి అది సరే ఎవరన్నా చేయని ఇంత చేసింది పనులు ఉండేలే కానీ మళ్ళీ కొద్దిగా జనం అనేది ఆంజనేయుల మీద చూపిస్తున్నారు జనం. అంటే తక్కువ మెజార్టీ, పెద్ద మెజార్టీలేం కాదు కానీ కొద్దిగా ముందు 24,000 22,000 వచ్చేది కదా. అంత రావు ఇప్పుడు, అంత రావు. కాకపోతే ఏదన్నా 100లోనే ఏళ్ళలో రావు, 100లోనే. ఎందుకు మరి అంత టఫ్ ఉందా ఇక్కడ? ఇద్దరు పోటాపోటీగానే ఉంటారు. పోటాపోటీగానే ఆంజనేయులు గెలుస్తారు. ఆంజనేయులు వస్తాడని కొద్దిగా టాకింగ్ ఉంది. రైట్ అంతే. ఓకే.